ప్రాపంచిక జీవితాన్ని కొనసాగించటానికి అవసరమైన సకల వస్తువులు మనకి లేకుండా పోయినప్పటికీ వాటి స్థానే యోగ్యమైనటువంటి ఆంతరంగిక జీవితాన్ని మనకు ఇచ్చినట్లయితే మనం ఏ విధంగానూ నష్టపోమన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ మార్గంలో బాహ్య పరిస్థితులను మార్చటం అనే ప్రశ్న సముచితమైనది కాదు. దైవ సంకల్పానికి విధేయునిగా ఉండడం కోసం అభ్యాసి పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోవడం మేలు. దైవ సంకల్పం ప్రబలమైనది, పరిస్థితులు దాని పర్యావసానాలు మాత్రమే. వాటిని దివ్య కానుకలుగా స్వీకరించటం మనం నేర్చుకోవాలి. సామాన్య మానవుడికిది అంత సులభమైన పని కాదు. అందుచేతనే ప్రకృతి సిద్ధమైన పరిమితులు అతడికి మితిమీరిన దుఃఖాన్ని కలిగించేవిగా కనబడతాయి. కానీ తన ఆధీనంలో లేని ఈ పరిస్థితుల గురించి కలత చెందడానికి బదులు తన స్థూల స్థితిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. కానీ సమస్య ఏమిటంటే ఆధ్యాత్మిక సాధన కోసం వచ్చామని చెప్పుకునే వారిలో అనేకులు అంతరంగంలో భౌతిక ప్రయోజనాల వలన ప్రేరేపించబడిన వారే. వారు వాటిని తమ అభిరుచికి అభీష్టానికి అనుగుణంగా మారాలని కోరుకుంటారు. వారు వాటిని పొందకపోతే సాధన విడిచి వెళ్ళిపోతారు. ఒకవేళ వాటిని పొందినప్పటికీ వారి ప్రయోజనం నెరవేరింది కనుక సాధనను కొనసాగించరు. అటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నా గురువర్యుల ఆధ్యాత్మిక శిక్షణా విధానాలు ఎటువంటి ప్రాపంచిక వాసనలు లేనట్టివి, పూర్తిగా స్వచ్ఛమైనవి. కొందరు మహాత్ములు అటువంటి భౌతికపరమైన ఆకర్షణలను ఎరచూపి కొంతవరకు విజయాన్ని సాధిస్తారని నాకు తెలుసు. కానీ ఈ విధంగా చేయటానికి వారు సరైన మార్గాన్ని వదిలి ఆధ్యాత్మికం కాని ఇతర పద్ధతులను ఆశ్రయిస్తారు. నాకు మాత్రం ఇది ఆమోదయోగ్యం కాదు.